వెల్కమ్ టు 19 టీవీ న్యూస్. నేను మీ భాస్కర్. ముందుగా హెడ్లైన్స్. 15వ తేదీ నుండి 17వ తేదీ వరకు సలేశ్వరం జాతర. వీరభద్ర కళ్యాణోత్సవం. కార్పొరేట్ సంస్థలు తమ వంతు సహాయం అందించాలి. జ్యోతి బాపులేకి ఘన నివాళి అర్పించిన అదనపు కలెక్టర్. జయంతి వేడుకల్లో పాల్గొన్న కలెక్టర్. బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిబాపులే జయంతి. ఈ నెల 15వ తేదీ నుండి 17వ తేదీ వరకు జరిగే సలేశ్వరం జాతరకు పకడ్బందీగా ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ పై ఉదయ్ కుమార్ అధికారులను ఆదేశించారు. అండ్ మీ మెడికల్ ఫెసిలిటీస్ ఫైర్లో ఇక్కడ పెద్దగా మనం చేయదే రోల్ పెద్దగా ఏం లేదు కానీ అట్లీస్ట్ స్టేషన్ మీరు అక్కడ చేసి పెట్టండి. లోపల అట్లీస్ట్ అక్కడ మీరు స్టేషన్ చేసి పెట్టండి. రెస్క్యూ టీమ్స్ కోసం మాత్రం మీ దగ్గర నుంచి మీ టీమ్స్ ఎంతవరకు పనిచేస్తాయో నాకు తెలియదు కానీ స్ట్రెచర్స్ అయితే కావాలి. ఏది మీ దగ్గర ఉండే టెక్నికల్ స్ట్రెచర్స్ కాదు. సింగరేణి వాళ్ళు లోపల పోతే పెడతారు చూడండి. మన దగ్గర ఇక్కడ అయినప్పుడు పెట్టి ఎంత పడుతుందో ఒకసారి చూడండి. డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్ ఎన్డీఆర్ఎఫ్ టీమ్ ఇక్కడ మగ్నాల్లో ఉన్నట్టుంది కదా. హైదరాబాద్ నుంచో ఇక్కడ నుంచో మీకు తెచ్చుకోండి. మరి ఎన్డీఆర్ఎఫ్ టీమ్ లో ఎవరున్నారో నాకు చెప్తే ఐ స్పీక్ టు దెమ్. ఆల్ వి నీడ్ ఇస్ 4 స్ట్రెచెస్ ఫర్ 4 days, 4 to 5 స్ట్రెచెస్. అది మీరు హాస్పిటల్లో పెట్టే స్ట్రెచెస్ ఇది కాదు. ఆ కొలాప్సిబుల్ స్ట్రెచెస్ కూడా కాదు. వాళ్ళ లాంటి స్ట్రెచెస్ ఏవి సైడ్ చేసి తీసుకొని వెళ్ళొచ్చు. దాన్ని కట్టేసుకొని తీసుకొచ్చి పబ్లిక్ వచ్చి మా సర్వీసెస్ ఆ 3 days. సో 3 days పైన ఉంటుంది సార్. పైన ఒకటి ఇంకొకటి పైన ఒకటి సంతోషంగా అరేంజ్ చేస్తాం. మనుషులను అరేంజ్ చేస్తాం టెంట్ తో సహా ఇంక్లూడింగ్ మైనర్ సూచర్స్ ఇట్లాంటి చేసేది. మైనర్ సర్జరీస్ ఆల్సో చేసుకోవాలని మీరు పెట్టండి. దిస్ ఇస్ ఆల్ యూ నీడ్ టు ఎన్ష్యూర్. అది కూడా స్పెసిఫిక్ 1 day. కూరగాయలు గిరగాయలు పండుగలు ఈ బాధ్యత టెంట్ పోసుకోవడం కష్టం. చెప్పలేదు సార్ టెంట్ వేస్తాను స్టేషన్ చేస్తున్నారు. ఎక్కడ ఏ ఏ పాయింట్ లో మీరు మీ మెడికల్ క్యాంప్ లాగా పెట్టుకుంటారు? పుల్లాపల్లి ఒకటి పెడతాం సార్. అండ్ రాంపూర్ పెట్టలో ఒకటి పెడతాం. అండ్ మోకాలపూర్ దగ్గర ఒకటి పెడతాం. ఎక్కడైతే దిగే దగ్గర స్టాంపిడ్ లాంటి సిచ్యువేషన్ గాడ్ ఫర్బిడ్ అక్కడ కావద్దులే కానీ అట్లాంటివి కూడా హ్యాండిల్ చేయగలుగుతారా? అక్కడ లాస్ట్ రెస్పిరేటరీ ఇష్యూస్ వస్తే ఆక్సిజన్ పెట్టేది అది చాలా మందికి ఆ దిగేటప్పుడు అదే ప్రాబ్లమ్ వస్తుంది సార్. రెస్పిరేటరీ ప్రాబ్లమ్ వస్తుంది. బెడ్లో 10 బెడ్లో పెట్టినప్పుడు తర్వాత హౌ డు వి స్టాప్ దెమ్ ఇన్ ఈచ్ ప్లేసెస్ సో దట్ అందరూ ఒకటేసారి గుండం లోపలికి ఊరుకుంటూ వెళ్ళకుండా. దట్ ఈస్ సంథింగ్ వీ హావ్ టు కంట్రోల్. మేబీ ఒక 2-3 months ఏమైనా ఎవరైనా పెట్టించి కొంచెం రోడ్ మేనేజ్మెంట్ చేస్తారు. మీరు వాళ్ళతో వెళ్ళి వాళ్ళ ప్లేసెస్ చెప్పిన వాళ్ళకి తెలుసు ఎక్కడెక్కడ సమస్య వచ్చిందో వీళ్ళకి తెలుసు. వాళ్ళని తీసుకొని వాళ్ళని అడిగి ఎక్కడెక్కడ ప్రాబ్లం ఏంటి అని అంటే ఆ ప్రాబ్లం చెప్తారా. ఆ లొకేషన్స్ లో సమ్ సార్ట్ ఆఫ్ రోప్ పెడతారా లేదంటే మీరు ఇది పెడతారా, ఏదైనా బ్యారికేడింగ్ ఉంటుంది చూడండి అది పెడతారా, లేదంటే జస్ట్ బయటనే ఆపుతారా. అప్ టు యూ. అంటే సైట్ సిచ్యువేషన్ బట్టి డిఫరెంట్ అప్రోచ్ చేయాల్సి వస్తుంది. లాస్ట్ టైం అయితే వీళ్ళు ఎనీ వేస్ చూద్దాం. అయితే ఈ ఫరాబాద్ దగ్గర మీరు ఎంత ఆపితే అంత క్రౌడ్ జామ్ అక్కడ నుంచి 10 kilometers వాక్ చేస్తారు సార్. ఉచ్చుగుండాల వరకు రోడ్ లేదు సార్. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అప్లై 8 kilometers రోడ్ వేసినాం. ఇప్పుడు ఉచ్చుగుండాల వరకు వెహికల్స్ వెళ్తుంది. ఇంతకుముందు మొత్తం నడిచేవారు. ఇప్పుడు ఉచ్చుగుండాల నుంచి మళ్ళీ గుట్టెక్కాలి. ఆ గుట్ట ఎక్కడ రోడ్ వేయాలి. అక్కడ నుంచి 4 kilometers 5 kilometers అదే లోకాలతో పాటు అక్కడే కలుస్తుంది.
హోల్డ్ చేయగలం. వెహికల్ హోల్డ్ చేయడానికి మనకు ఒకటి పుల్లైపల్ దగ్గర ఒక పాయింట్ పెట్టించారు. సో మనం 6 తర్వాత వెహికల్ బంద్ చేస్తే కంపల్సరీ వచ్చేవాళ్ళు మెల్లగా నైట్ ఏ టైం అయినా వచ్చేస్తారు. అది ఓకే. హోల్డ్ చేయడం ఎక్కడ హోల్డ్ చేయగలుగుతారు? సార్ జనరల్గా మనకు నేను కూడా చేయలేదు సార్, చూసానే చేయలేదు. మనం పాత చెప్పిన లెవెల్ దిగడం ఉంటే అప్పుడే కింద సిచ్యువేషన్ బట్టి రోడ్ ఇది ఉంది అన్నప్పుడు టైం హోల్డ్ చేస్తారు సార్. బయట హోల్డ్ చేయడం ఎట్లా? మీరేదో ఇప్పుడు బయట అంటున్నారు. ఇప్పుడు మనకు మోకాలకు రో పైన సత్తా ఉంటుంది సార్. అక్కడ ఒక స్టెప్ లాస్ట్ టైం ఏం చేశానంటే పోలీస్ డిపార్ట్మెంట్ రైడర్స్ ఆర్గనైజ్ చేసింది. ఫస్ట్ స్టెప్ మోకాలకు రాగిన తర్వాత అక్కడ స్టెప్ ఉంది. తర్వాత కింది దిగిన తర్వాత మరి మూడో చెప్పు వాగను ఎంట్రెన్స్ అక్కడ ఒక స్టెప్. ఆ తర్వాత కింద వాగులో ఒక స్టెప్, బ్యారికేడ్స్ స్టెప్, ఇక్కడ స్టెప్, 3 స్టెప్స్. ఇంకోటి ఏంటంటే అప్పుడు వెహికల్ వచ్చినప్పుడే నైట్ వెహికల్ బంద్ అయితే ఇంత ట్రాఫిక్ ఉండదు కదా. రౌండ్ కూడా ఎక్కడ కంట్రోల్ చేస్తారు సార్. ఇంకోటి ఏంటంటే ఇక్కడ పౌర్ణమి రోజు స్పెషల్ రాత్రి కంపల్సరీ సో మీరు ఆ లిస్ట్ ఆఫ్ ప్లేసెస్ ఇస్తే మీరు అట్లా క్రౌడ్ని హోల్డ్ చేయగలుగుతారా? అది క్రౌడ్ బయట అరేంజ్ చేస్తాను, చాలా ఈజీగా అరేంజ్ చేస్తాను. 3-4 ప్లేస్లో పెడతాను. So that issue will be taken care of by forest department. So they'll submit for issue accordingly. The other arrangements they just Ashok. జ్యోతి బాబులేను ఆదర్శంగా తీసుకుని ఆయన అడుగుజాడలో నడవాలని అదనపు కలెక్టర్ ఎస్ రాజేష్ కుమార్ అన్నారు. శ్రీనివాస్ గారు కొంచెం నిలబడదా ఫోటో బిజినపల్లి మండల పరిధిలోని నందివడ్డమన గ్రామంలో గల శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి దేవస్థానంలో చైత్రశుద్ధ దశమి సందర్భంగా కూచుకుల విక్రమ్ రెడ్డి ఆధ్వర్యంలో కళ్యాణోత్సవం జరిపించడం జరిగింది. వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని బాబు జగజీవన్ కమిటీ భవనంలో మహాత్మా జ్యోతి బాపులే 196వ జయంతి వేడుకల్లో జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్ పాల్గొని ఘన నివాళులు అర్పించారు.
జేఎస్సీలో మనం తెలుసుకొని వాటి నుంచి మనం ఏమి ఇన్స్పైర్ అవ్వాలి అనేది కూడా మనము ఒకసారి సబ్సిక్వెంట్గా అందరూ మాట్లాడతారు, వాటిలో డిస్కస్ చేస్తారు. బట్ ఆయన చేసిన సంస్కరణలు ఇప్పటికీ మనకు ఏ రకంగా రిలవెంట్ అనేది మాత్రం డెఫినెట్గా మనం ఒకసారి ఆలోచించుకోవాల్సిన సమయం ఉంది. ఇప్పటికీ మన జిల్లాలో కొంచెం లిటరసీలు మనం అండర్ పర్ఫార్మ్ చేస్తున్నాం. మన జిల్లా ఫీమేల్ లిటరసీలో కొంచెం తక్కువ ఉంది. అయితే మన సైడ్ నుంచి మనం చేయాల్సింది ఏంటంటే మన ఇంట్లో ప్రతి పిల్లలు ఖచ్చితంగా స్కూల్ డ్రాప్అవుట్ కాకుండా వెదర్ ఇట్స్ గర్ల్ చైల్డ్ మెయిన్ చైల్డ్ ఖచ్చితంగా స్కూల్కి పంపించడం అది మన ప్రాథమిక బాధ్యతగా తీసుకొని ఇల్లిటరసీ ఏదైతే ఉందో మన జిల్లాలో నుంచి దాని పాల్గొనే ప్రోగ్రాంలో అందరూ భాగస్వామ్యం కావాలని చెప్పేసి ఈ సభాముఖంగా కోరుతున్నాను. రెండోది, ప్రివైలెన్స్ చాలా తక్కువ ఉన్నప్పటికీ కూడా బాల్య వివాహాలు జరుగుతాయి. మన ప్రభుత్వ సంస్థల ద్వారా లేదంటే ఎన్జిఓ ద్వారా, కానీ ప్రజలందరి బాధ్యత బాల్య వివాహాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత కూడా మనదే. సో జ్యోతి బాపులే గారి జయంతి సందర్భంగా ఒకసారి మనమందరం ఇలాంటి 2-3 విషయాలలో మనందరూ కూడా మన బాధ్యతగా మనము ఇలాంటివి జరగకుండా చూసుకోవాల్సిందిగా అందరికీ కోరుతున్నాం. సామాజిక బాధ్యతని అర్థం చేసుకునే అంశంగా మనం దీన్ని తీసుకుంటే కానీ దీని మీద మనం ఏమి యాక్ట్ చేయలేదు. సో మనం సోషల్ మీడియా కానీ ఇతర మాధ్యమాల ద్వారా అన్ని బాగానే ఉన్నాయి, మన దగ్గర ఏ రకమైన ఇబ్బందులు లేవు అన్న ఒక భావనతో నార్మల్గా ఉంటాం. మనం తెలియకుండా చాపంగా ఇలాంటి కొన్ని విషయాలు సామాజిక రుగ్మతలు, సామాజిక అసమానతలు కొన్ని ఉన్నమాట వాస్తవం. వీటన్నింటినీ తీసేసి దాంట్లో మనందరి బాధ్యతగా ఈరోజు జ్యోతి బాపులే జయంతి సందర్భంగా ఒకసారి పునరాలోచన చేసుకొని మన చుట్టుపక్కల ఇట్లాంటి ఏమైనా ఇన్సిడెంట్స్ ఏమైనా కోరుతున్నాను. గవర్నమెంట్ ఉద్యోగులు కానీ, ప్రభుత్వ ఉద్యోగులు కానీ, ప్రైవేట్ ఉద్యోగులు కానీ ఎవరైనా కూడా వాళ్ళ డెసిగ్నేషన్ దీనికి సంబంధం లేకుండా మనందరం దీన్ని ఒక బాధ్యతగా తీసుకున్నాం. వీటితో పాటు ప్రభుత్వ తరఫు నుంచి మన విద్యా సంస్థలను నడుపుతా ఉన్నాం. సో విద్యా సంస్థలలో పార్టిసిపేట్ చేస్తే తప్పితే ఫంక్షనింగ్ అనేది మేము 100%గా ఇన్స్టిట్యూట్ చేయలేదు. సో మరొకసారి మమ్మల్ని, ప్రభుత్వాన్ని నమ్మి వాళ్ళ పిల్లలకు మా విద్యా సంస్థల్లో వచ్చినటువంటి తల్లిదండ్రులందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ, మీ పార్టిసిపేషన్ స్కూల్ మేనేజ్మెంట్లో కూడా ఉండాలి. అక్కడ ఉంచుకునే దానికి పేరెంట్ టీచర్ కమిటీ మీటింగ్స్ కానీ ఇలాంటివి ఏదైనా మనం ఏర్పాటు చేసినప్పుడు ఖచ్చితంగా పార్టిసిపేట్ చేసి స్కూల్ నడుచుకోండి, పిల్లల రిజల్ట్స్ ఎట్లాగా ఉంటుంది, ఇట్లాంటి వాటిని మీరు క్లోజ్గా మానిటర్ చేయాల్సిందిగా మనం ఒకసారి కోరుతా ఉన్నాం. అండ్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఫర్ దిస్ ఈవెంట్. ఒక బీసీ కమ్యూనిటీ హాల్ భవనాన్ని ఏర్పడినట్లయితే జిల్లా హెడ్ క్వార్టర్లోని మరి ఇలాంటి కూలేటి జయంతి కానీ, వాల్మీకి జయంతి కానీ చాలామంది చాలా మహనీయులను మరిచిపోయి కార్యక్రమాలు చేసుకోవడానికి మరియు ప్రభుత్వ కార్యక్రమాలు ఏమన్నా చేయడానికి బాగుంటుందని చెప్పేసి ఇక్కడ స్థలం కూడా మున్సిపాలిటీ ఆఫీస్ పక్కల ఎస్బీఐ బ్యాంక్ ముందర ఒక స్థలం ఉంది, మున్సిపాలిటీకి సంబంధించిన స్థలం. ఇక్కడ బస్టాండ్ ఆవరణలోని ఒక స్థలం ఉంది, మున్సిపాలిటీకి సంబంధించిన స్థలం. అది కూడా ఈ రెండింటిలో కాకపోతే అటల్ స్థలంలో అయినా సరే, లేదంటే చిన్న నీటిపారుదల శాఖ ఆఫీస్ ఆవరణలో అయినా సరే
కొద్దిగా టౌన్ ఎదుర్కోవడంలోని ఎక్కడన్నా ఒక స్థలాన్ని చూసి మరి స్థానిక ఎమ్మెల్యే గారు కానీ ప్రభుత్వ అధికారులు కలెక్టర్ గారు సెలవు తీసుకొని ఈ యొక్క బిల్డింగ్ని మరి మహాత్మా జ్యోతిబా పూలే గారి విగ్రహాన్ని అంబేద్కర్ కుండలిలోని పెట్టడానికి మేము అన్ని కులసంఘాల తరఫు నుంచి ఒక తీర్మానం కూడా చేస్తున్నాం సార్. అక్కడ అంబేద్కర్ విగ్రహం తూర్పు మళ్ళీ మరి పూలే గారి విగ్రహం పర్వానికి మళ్ళీ పెట్టే విధంగా మేము అక్కడ గత 10 సంవత్సరం జయంతి రోజే భూమి పూజ కూడా చేశాం సార్. దానికి మాకు ప్రభుత్వం నుంచి అనుమతులు ఇస్తే మేము మా సంఘం తరఫు నుంచి మీ అందరి సహకారం మరి విధానం ఏర్పాటు చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఈ రెండింటి వరకు సార్ గారి ముందు సార్ గారి ఎజెండాలో పెట్టాలని ఈ విషయాన్ని చెప్పడం కోసం నేను మధ్యలో మైక్ తీసుకోవడం జరిగింది. చాలా కాబట్టి మంచిగా చదువుకోవాలని విద్యార్థులు అందరూ కోరుకుంటూ మరి మహాత్మా జ్యోతిబా పూలే గారి సావిత్రిబాయి గారి పిల్లలు కాకుండా వాళ్ళు ఈ సమాజమైన పిల్లలు అని చెప్పేసి చెట్టు పసలు తాగి పిల్లలు లేకుండా మాకు సమాజం పిల్లలు అని చెప్పేసి మన పిల్లలుగా మార్చుకొని ఈరోజు చదువుని విద్య అందించి ఇంతటి మహానీయులుగా నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో తెలంగాణ రాష్ట్ర బీసీ విద్యార్థి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిబా పూలే 196వ జయంతి వేడుకలు పూలమాలతో ఘనంగా నిర్వహించారు. మహాత్మా జ్యోతిబా పూలే జయంతి సందర్భంగా 196వ జయంతి జరుపుకోవడం జరుగుతుంది నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో. జయంతి వేడుకలకు ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర హైకోర్టు అడ్వకేటు ప్రసన్న, కాంగ్రెస్ పార్టీ నాయకులు, నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి అన్న ఆహ్వానించడం జరిగింది. ఇంకా అతిథిగా పాల్గొనడం జరిగింది. అలాగే బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కాశన యాదవ్ గారు, బిఎన్ఎస్ బహుజన్ నిర్మాణ సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు ముద్దా శ్రీనివాసరావు యాదవ్ గారు ఈ వేడుకలకు రావడం జరిగింది. అలాగే నా తోటి గారు సందర్భంగా వారికి పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఆనాడు 1827 సంవత్సరం కాలంలో పూలే గారు జన్మించడం జరిగింది. అంటే బ్రిటిషులు పరిపాలిస్తున్నారు. బ్రాహ్మణుల ఆధిపత్యం అధిక మొత్తంలో ఉన్న సమయంలో బ్రాహ్మణుల భార్యలకు, తల్లులకు, పిల్లలకు కూడా పెంచి వెళ్ళలేని పరిస్థితి ఆనాడు. చదువుకునే పరిస్థితి లేవు. ఏ సామాన్య వర్గం చదువుకునే పరిస్థితి లేవు. మూఢనమ్మకాలు ఇవన్నీ గంతుకాలంగా ఉన్న సమయంలో పూలే గారు ఆనాడు చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకొని ఉద్యోగాన్ని అంగాంగ వర్గాలను వ్యతిరేక పరిస్థితులు విద్య ఉంటేనే విజ్ఞానం ఉంటుంది, చదువుకున్న ఉపాధి ఉంటుంది. వీటినన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఆయన ఎంతో కృషి చేసి ఈనాడు 52 పాఠశాలను నిర్మించడం జరిగింది. ఆయన బాలెట్ ద్వారానే విద్యాబోధన చేసి ఎంతో మందిని చేరదీసి ఆశ్రమాలు కట్టించినాడు. భావి తరాలకు ఈనాడు స్త్రీలు పురుషులతో సమానంగా ఈనాడు అన్ని రకాలు రాణిస్తున్నారు. అంటే దానికి కారణం పూలే గారు. అంబేద్కర్ గారు పూలే గారిని గురువుగా స్వీకరించడం జరిగింది. అంటే ఆయన ఎంత గొప్ప వ్యక్తి మనకు అర్థమవుతుంది. కాబట్టి ఆయన జయంతి వేడుకలు చేసుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఆయన ఇంకొక విషయం ఏంటంటే మహాత్మా గాంధీ గారు ఆయన తెలియజేసినటువంటి ప్రభుత్వం బాబు జగజీవన్గా అలాగే జ్యోతిబా పూలే జయంతి నాడు కూడా ప్రభుత్వం సెలవు ప్రకటించాలి. సందర్భంగా తెలియజేస్తాము. జై జై. ప్రత్యేక స్థితిగతులను అటవీ ప్రాంతం వెనకబడిన నాగర్ కర్నూలు జిల్లా మహిళా సాధికారిత విద్య వైద్యానికి కార్పొరేట్ సంస్థల తమ వంతు సహకారం అందించవలసిన అవసరం ఎంతైనా ఉందని నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్ అన్నారు. హైదరాబాద్ వారు మారిమాసి మండలు అభివృద్ధి విధాన మండలు
ఓకే రేఖా మ్యామ్ ఓకే థ్యాంక్ యూ. సో ఈ మధ్య మీరు ఏమంటారు, సామాజిక అభివృద్ధి సాధించాలి అని అంటే ప్రభుత్వ సంస్థలు, రాములు కార్పొరేట్ సంస్థలు, ఎన్జిఓలు సరే చూడాలి అందరూ. వెల్స్ ఫార్గో నుండి ఈ సంస్థ ఎవరైతే డొనేషన్ ఇచ్చారో ఆ సంస్థ తరపు నుంచి ప్రతినిధి బంధనా గారు కూడా ఉన్నారు. మా మేడం రేఖా శ్రీనివాసన్ గారు యునైటెడ్ ఆఫ్ హైదరాబాద్ ఇంప్లిమెంట్ చేసిన సంస్థ యొక్క CEO గారు ఇక్కడ ఉన్నారు. అసలు వాళ్ళందరికీ ఐ వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ. జయించి మనము నార్మల్ పరిస్థితి మళ్ళీ వస్తున్న సందర్భం ఇది చాలా మంచిది. సక్సెస్ఫుల్గా అందరం కూడా ఉన్నారు. మిగతా మెడికల్ సిబ్బంది, హాస్పిటల్ సిబ్బంది మాకు చాలా బాగా సపోర్ట్ చేసి ఫస్ట్ ఇక్కడ ఎక్కడ పెట్టాలి అనుకున్నప్పుడు ప్లేస్ చూసుకోవడము, తర్వాత అక్కడ స్థలం ఉందా లేదా, ఇలాంటి ఒక ప్లాట్ఫామ్ అవసరం ఉంది, ప్లాట్ఫామ్ ఎలా చేపిస్తాము, దానికి ఎంత టైం పడుతుంది, అందరం కూడా చాలా కష్టపడి చాలా పెద్దది. మనం ఎప్పుడు మీకు గ్రేట్ఫుల్గా ఉంటాం, అంటే మీరు చేసిన సేవకి గ్రేట్ఫుల్గా ఉంటాము. ఒక గవర్నమెంట్ వ్యవస్థలో చాలా ఓపికతో పని చేయాలి, పని చేస్తున్నారు మీరందరూ అంటే మనం చేసిన దానికి ఇంకా మీకుండే సేవాభావ చాలా పెద్దది. అందుకే మీరు ఈ సేవలు చేస్తున్నారు. మీరు సేవలు చేస్తున్నదంతా చాలా అవసరమైన వాళ్ళకే. చాలా ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళకుండా गवर्नमेंट हॉस्पिटल्स में आधारपड़िना। तो मैं हिंदी में ही बात करूंगी क्योंकि मैं पहली बार आपकी जगह आई हूँ और मुझे आपकी भाषा अभी तक आई नहीं है, शायद 2 साल बाद आऊँ तो कुछ बोल सकूँ। सबसे पहले थैंक यू वेरी मच डिस्ट्रिक्ट कलेक्टर साहब का, रेखा मैडम का, भूषण का, यूनाइटेड वे की पूरी टीम और आप सबों का कि आपने ये जो दिख रहा है सामने मेडिकैब स्ट्रक्चर, इसको बनने में हमें जगह दिया, हमें ये भरोसा दिया कि हाँ इसका हम यूज़ करेंगे और यहाँ के डॉक्टर्स और यहाँ के लोगों के लिए जो 75,000 75,000 पॉपुलेशन है यहाँ पर, ये उनके काम की होगी। ये हमारे लिए बहुत ही खुशी की बात है क्योंकि हम चाहते हैं कि जहाँ पे भी हो सके, जिधर भी हो सके, किसी भी क्षेत्र में, चाहे वो पढ़ाई लिखाई हो या फिर जीविका हो या फिर ऐसा कुछ हेल्थ से रिलेटेड हो, अगर हम कुछ मदद कर सकते हैं, अगर ये वेल्स फार्गो जो बैंक है वो कुछ काम कर सकते हैं उसके स्पेस में, तो हम अवश्य करेंगे। वेल्स फार्गो एक अमेरिका की बैंक है और वो यहाँ आपके हैदराबाद में जो IT हाईटेक सिटी है वहाँ पे उनका ऑफिस है और बहुत सारे लोग वहाँ काम करते हैं। तो वो सारे लोग इन क्षेत्रों से भी जा कर के वहाँ गए हैं, बहुत सारे होंगे जिनका घर ये है और ये हमारे अपने एरिया में हम कहेंगे कि हम इसको गिनते हैं क्योंकि ये तेलंगाना स्टेट में है, हमारे ऑफिस से 2-2.5 घंटे किलोमीटर की दूरी पर है। और यहाँ पर जो आपका ये जगह बहुत ही खूबसूरत है। मैं आज आ रही थी, मैं बार बार रेखा से ही कह रही थी कि कितना खूबसूरत जगह है ये। यहाँ पे तालाब, वहाँ पे लेक दिख रहे थे, कुछ फसलें दिख रही थी और यहाँ के लोगों का जीवन भी उतना ही अच्छा होना चाहिए और हर सुविधा जो आपको मिलनी चाहिए उसके लिए यहाँ के डिस्ट्रिक्ट DC साहब इतना सतत प्रयत्नरत रहते हैं कि वो आपको हर तरह की सुविधा पहुँचा सके। हम एज कॉर्पोरेट जो तेलंगाना स्टेट में काम करते हैं और जो यहाँ के अच्छी NGOs हैं, यूनाइटेड वेज हैदराबाद, इन सब के साथ मिल करके हम ज़रूर देखेंगे कि हम किन चीज़ों में कहाँ पे आपका साथ दे सकते हैं। तो ये हमारा हमेशा का प्रयास रहेगा। मेडिकैब जो है ये बहुत ही स्पेशल शहरों में एक नाम है, बिहार में है वो शहर। एक 100 बेड हॉस्पिटल हमने सबसे पहले मुजफ्फरपुर में शिफ्ट किया, मद्रास से गया, वो चेन्नई से गया, वहाँ पे वो सेटअप किया और आज भी वहाँ के लोग वो इतनी सुविधा प्रदान करता है उसके आसपास के गाँवों में, उसको देख के हमें बहुत खुशी होती है। इसके अलावा भूषण सर ने बताया कि हाँ हमने इतना सारा 1-2 और भी किए। नारायणपेट में आप ही के पड़ोस में है वो, वहाँ पे एक 100 बेडेड चिल्ड्रंस हॉस्पिटल है, पीडियाट्रिक वार्ड है जो हमने शुरू किया क्योंकि वहाँ के बच्चे जो छोटे इन्फेंट बच्चे होते थे उनको कोई मदद मिलती नहीं थी या माँ को मिलती नहीं थी। और ये जो हॉस्पिटल है ये पूरा का पूरा डेडिकेटेड है चिल्ड्रंस के लिए, इन्फेंट्स के लिए और बहुत काम कर रहा है वहाँ पर। इसी तरह से हमें आशा है कि ये आज ये मेडिकैब आपके और आपके जीवन में एक बेहतरीन समय लाएगा। आपको हेल्थ में आपको कोई क्रिटिकल इलनेस हो उन सब में सबको मदद करेगा
और यहाँ पे आभार ज्ञापित करती हूँ जितने लोग 7 సంవత్సరాల కిందట సిఎస్ఆర్ ఇనిషియేటివ్ అంటే సిఎస్ఆర్ అనేది ఒక కాంపోనెంట్ని ఈ దేశంలో తీసుకురావడం జరిగింది. దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే సంస్థలు ఏవైతే వివిధ రకాల ఎంఎన్సీస్ కానీ వివిధ సంస్థలు కానీ వాళ్ళు డెవలప్ అవుతూ వాళ్ళ చుట్టుపక్కల ఉండేటువంటి ప్రాంతాలని కానీ ప్రజల్ని కానీ వాళ్ళతో పాటు తీసుకెళ్ళాలి అన్న ఉద్దేశంతో తీసుకొచ్చినటువంటి ఇనిషియేటివ్ ఈ సిఎస్ఆర్ అనేది. ఆ సిఎస్ఆర్ ఫండ్స్ని యునైటెడ్ వే ఇలాంటి పరిస్థితులలో ముందుండి వైద్య సేవలన్నింటినీ కూడా అందరికీ అందించే దాంట్లో ముందున్నటువంటి వైద్య బృందానికి కూడా ఐ కంగ్రాచులేట్ దెమ్. నార్మలీ ఇన్ ద వెరీ ఫస్ట్ వేవ్ ఆఫ్ కోవిడ్ ఆ టైంలో మార్చ్లో అసలు కోవిడ్ అంటే ఏంది, ఎట్లుంటుంది, ఏం ఇంపాక్ట్ అవుతుంది ఏం తెలియదు, ప్రతి వాళ్ళు ఇంట్లో ఉండి తాళాలు వేసుకొని ఉన్నారు. బట్ వేరాజ్ ఆర్ ఉమెన్ ఆశా అండ్ ఏఎన్ఎంస్ అండ్ ఎంటైర్ మెడికల్ స్టాఫ్ పర్టికులర్లీ డ్రివెన్ బై ఉమెన్ ఫోర్స్ వాళ్ళు ఎప్పుడు కూడా వెనక్కి తగ్గలేదు. ఏం జరిగినా వెళ్ళినారు, సర్వేస్ కండక్ట్ చేసినారు, వ్యాక్సినేషన్లు ఇచ్చినారు. అండ్ మనం ఇప్పుడు వ్యాక్సినేషన్లో కూడా 100% వ్యాక్సినేషన్ తీసుకున్నాం. ఫస్ట్ డోస్, సెకండ్ డోస్ కూడా ఆల్మోస్ట్ 100% వ్యాక్సినేషన్ సెకండ్ డోస్ కూడా ఇచ్చినారు. ఇదంతా కూడా మీ ఎఫర్ట్ ఫలితమే. సో ఐ థ్యాంక్ ఆల్ ది ఎంటైర్ మెడికల్ టీమ్ వన్స్ అగైన్ ఫర్ మేకింగ్ దిస్ హ్యాపన్. మీరు చేస్తున్న ప్రయత్నంలో భాగంగానే ఇట్లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాంటిది ఏదైనా క్రియేట్ చేస్తే మీకు ఈజీగా ఉంటుంది అన్న ఉద్దేశంతో మనకు యునైటెడ్ వాళ్ళు మనతో పాటు కలిసి పనిచేస్తున్నారు దీంట్లో. సో ఐ థ్యాంక్ దెమ్ ఫర్ దాట్. అయితే I asked United Way and also Wells Fargo to work with us in this district. మన జిల్లాలో మనతో పాటు అవసరం పడే రంగాలు ఇంకా 3-4 ఉన్నాయి. ఆ రంగాలలో ఖచ్చితంగా వాళ్ళు మనకు సహాయం చేయగలుగుతారన్న ఉద్దేశంతో వాళ్ళకు మెన్షన్ చేయడం జరిగింది. దాని గురించే ఇంతకుముందు బంధనాజా గారు ఉమెన్ లైవ్లీహుడ్ మీద కానీ లేదంటే న్యూట్రిషన్ మీద కానీ లేదంటే ట్రైనింగ్ కాంపోనెంట్స్, హెల్త్, ఇట్లాంటి చాలా రంగాలలో వీళ్ళు వివిధ ప్రాంతాలలో పనిచేస్తూ ఉన్నారు. ఆ పనిచేసేది మనతో పాటు కూడా మన జిల్లాలో కూడా పనిచేయవలసిందిగా వాళ్ళని కోరడం జరిగింది. ప్రభుత్వం సైడ్ నుంచి ఏ రకమైనటువంటి ఫండ్స్కి షార్టేజ్ లేకపోయినప్పటికీ కూడా వివిధ ఇన్స్టిట్యూషనల్ ఇష్యూస్, సంస్థాగత కొన్ని లోపాల వల్ల, కొన్ని ఇబ్బందుల వల్ల కొన్నిటికి మనము యునైటెడ్ వే లాంటి సంస్థల హెల్ప్ తీసుకోవడం జరుగుతుంది. అండ్ యునైటెడ్ వే కానీ లేదంటే వెల్స్ ఫార్గో కానీ వాళ్ళు ఇది ఒక సామాజిక బాధ్యతగా దీన్ని తీసుకొని వాళ్ళు మనతో పాటు కలిసి పనిచేస్తున్నారు. సో అందుకు కృతజ్ఞత తెలుపుతున్నాను. అండ్ వీల్ వర్క్ టువర్డ్స్ దట్. అండ్ ది ఇష్యూస్ దట్ వి మెన్షన్డ్ ఇన్ ది లాస్ట్ 1.5 hours discussion, they are very crucial issues in this district. So probably we'll work together in that. Probably it will give better results in the coming years going forward. Andarki kuda thank you.